హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో అసలు ఏం జరిగింది, ఎవరెవరి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తుందనే చెప్పాలి. ఇక 2-3 ఎపిసోడ్స్ తర్వాత ఇక ప్రీ ఫినాలే ఇలా అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక దీనికి బదులుగా మన స్టార్ మా వాళ్ళైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక 10 మంది జంటలు ఇక 70 రోజుల పాటు ఒకే విల్లాలో ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఇక ఫన్, ఫ్రస్ట్రేషన్, ఆ యొక్క ప్రతిదీ కూడా ఆ ఎంతూజియాజం, ఎవరు గెలవాలి ఏంటి అనే దాని గురించి, భార్యాభర్తల ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూడాలి అని అంటే ఇక నిజంగానే ఇంకొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయాలండి. తర్వాత మాత్రం నిజంగానే మనకు ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే జడ్జెస్ కూడా ఎవరో తెలుసా, మన అనిల్ రావపుడి గారు, రాధా గారు, అలాగే లయా గారు. ఇక వీళ్ళ ముగ్గురు జడ్జెస్. ఇక నెక్స్ట్ వచ్చి మన హోస్ట్ వచ్చేసి యాంకర్గా మన శ్రీముఖి అయితే ఉంది. ఇక శ్రీముఖి ఉంటే ఫన్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఎందుకంటే తన మాటలతోనే గారిడీ చేసేస్తుంది. ఇక జంటల మధ్య మంట పెట్టేదానికి తనైతే రెడీగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇక ఒక్కరు ఉంటేనే పోటీ ఎలా ఉంటుందో తెలుసు. ఇక ఇంతమంది జంటలు ఒకే దగ్గర ఉంటే ఇక పోటీ ఓ రేంజ్లో అయితే ఉండబోతుంది. అది కూడా ఊరికనే కాదు, 50 lakhs ప్రైజ్ మనీని గెలుచుకునే ఆ జంట ఎవరా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాల్సిందే. ఇది ఒక విధంగా బిగ్ బాస్ ఎలాగా సీజన్స్ ఎలా మారుతూ ఉంటాయో ఇక ఇక్కడి నుంచి ఒక్కొక్క సీజన్లో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బిగ్ బాస్లో 50 lakhs అనేది ప్రైజ్ మనీ ఎలా ఉంటుందో దీంటికి కూడా ప్రైజ్ మనీ అలాగే ఉంటుందంట. ఇక ఇది కూడా 3 months షో కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రము 70 days కాబట్టి మరి చూద్దాం ఎలా ఉండబోతుందో, ఏంటి దీని ఫార్మాట్ అనేది. ఇప్పటికే ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయిందని చెప్తున్నారు. హరీష్ అలాగే హరిత గారు వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారంట. ఇక అలాగే నటరాజ్ మాస్టర్ హరీష్ గారికి వీళ్ళిద్దరి మధ్య బీభత్సమైన గొడవలు కూడా జరిగాయంట ఉన్న ఒక్క వారంలోనే. మరి నిజంగానే వీళ్ళిద్దరు ఇంత ఎలా గొడవ పడ్డారా అంటే గొడవ పడతారు, ఇద్దరు అలాంటి వాళ్ళే కాబట్టి. నటరాజ్ మాస్టర్ గురించి మనకు తెలుసు, హరీష్ గారి గురించి కూడా తెలుసు. ఎక్కడా తగ్గరు, ఎవరికి భయపడరు. సో కాబట్టి పోటీ కూడా అలాగే ఉండబోతుందంట మొత్తానికి. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు జోడీలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక అమర్, నైనిక, అలాగే శ్రీ సత్య, అర్జున్, అలాగే సాయి, అలాగే సీత, వీళ్ళ ముగ్గురు జంటల మధ్య మాత్రమే పోటీ జరుగుతుంది. ఇక పాత హిట్ సాంగ్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక ఆల్ టైమ్ హిట్స్ కాబట్టి ఎప్పటికైనా ఈ సాంగ్స్ అనేవి మన మదిలో అలాగా రన్ అవుతూనే ఉండే సాంగ్స్ని అయితే వీళ్ళు తీసేసుకున్నారు. ఇక జడ్జెస్ కూడా మీకు ఇష్టమైన సాంగ్స్ ఏడి అని చెప్తే మన సదా గారు వచ్చేసి అబ్బని తీయని దెబ్బ సాంగ్ అయితే చెప్పారు. ఇక దానికి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే వీళ్ళు చేశారనమాట. సదా గారు, అలాగే మన ప్రదీప్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మన శ్రీదేవి గారు, అలాగే మన మాస్టర్ అయితే చేశారనమాట. ఇక వీళ్ళ మధ్య పోటీ, మా వేసిన స్టెప్స్ని మీరు కాపీ చేశారని అనుకోవడము, ఇక మన మాస్టర్ వచ్చేసి మేము వేసిన స్టెప్స్ని మీరు అసలు నాన్ సింక్లో చేశారు అని చెప్పడము, ఓహో మేము నాన్ సింక్లో చేస్తే మా స్టెప్సే చూసి మీరు కూడా నాన్ సింక్లో చేశారని గొడవ పడ్డం. అబ్బా భలే ఉంటుంది సరదాగా. ఇక ఇది అయిపోయిన తర్వాత మాస్టర్కి వచ్చేసి ఇక మెరుపు కలలు సినిమా నుంచి ఆ యొక్క వెన్నెలవే ఆ సాంగ్ని మాస్టర్ చేత పాడించడం. తర్వాత శ్రీదేవి గారికి వచ్చేసి నిన్నే పెళ్ళాడతా సినిమాలో ఎటో వెళ్ళిపోయింది మనసు సంథింగ్ అట్లాంటి సాంగ్ అయితే ఆవిడ చెప్పడం, వీళ్ళందరి చేత పాడించడం, ఇలా సరదాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కంటెస్టెంట్స్ ఇక నైనిక అలాగే అమర్దీప్ వాళ్ళు సలాం అనార్కలి టైప్లో వీళ్ళిద్దరూ ఆ సాంగ్స్ తీసుకోవడము, ఆ కాస్ట్యూమ్ కానీ నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంది. విజువల్గా చూడడానికి మాత్రం అసలు అదిరిపోయిందనే చెప్పాలి. సో ఇక వీళ్ళు ఆ కథక్ లాగా డాన్సెస్ అన్నీ కూడా నైనిక అయితే పర్ఫెక్ట్గా చేసింది. బట్ అమర్ కూడా చాలా బాగా ట్రై చేశాడు. తనకు రానిది అయినప్పటికీ కూడా ఆ యొక్క డాన్సెస్ అనేవి, ఆ డాన్స్ అనే ఫామ్ తనకు తెలియనప్పటికీ కూడా తను చాలా బాగా ట్రై చేసి చాలా బాగా చేశాడని చెప్పుకోవాలి. ఇక సదా గారు అయితే చాలా బాగా మెచ్చుకొని ఆవిడైతే తన హార్ట్ని వాళ్ళకైతే ఇచ్చేసింది. ఇక జడ్జెస్ కూడా నిజంగానే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి, మన వాళ్ళు ఇచ్చే మార్క్సే కదా ఇక్కడ ట్విస్ట్. కంటెస్టెంట్స్ ఇక సీత అయితే దానికి 7 మార్కులు ఇచ్చింది. ఇక అందరూ షాక్ అయిపోయారు. ఏంటమ్మా ఎందుకు 7 అని అంటే, ఇక మీరు నాన్ సింక్లో చేశారు, మాకు మీ
కాన్సెప్ట్ అర్థం కాలేదు. మీది మాకు అంత కనెక్టివిటీ లేదు అన్నట్టుగా చెప్పింది. ఇక సదా గారు వచ్చేసి కనెక్టివిటీ అంటే ఏంటమ్మా ఏడుపు రావాలా? లేకపోతే నీకేంటి కనెక్టివిటీ అంటే నాకు నాన్సింగ్‌గా అనిపించింది మేడం అని చెప్పేసి సీత చెప్పడం అయితే జరిగింది. అందరూ షాక్ అయిపోయారు. ఇక మన ప్రదీప్ అయితే నాకు కూడా ఏమి అర్థం కావట్లేదు సీత చెప్పింది. వాళ్ళు అంత బాగా చేశారు కదమ్మా! మరి మీకెందుకు నాన్సింగ్‌గా కనిపించింది? అయినా జడ్జెస్ అంత ఇదిగా వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ మార్క్సే ఇద్దాం అనుకుంటున్నావని 4, 5 సార్లు అడుగుతాడనమాట. అయినా కానీ సీత మాత్రం యెస్ నాకు అదే అనిపించింది. నేను ఇట్లాగే ఇస్తాను అన్నట్టుగా చెప్పేసిందనమాట. అదేంటి ఫస్ట్ పెర్ఫార్మన్స్‌కు నైనిక నా ఫ్రెండు అని చెప్పేసి 100 ఇచ్చావు. తర్వాత 80 తర్వాత 70 ఇదేంటి అసలకి ఇంత మరీ గ్యాప్ లాగా అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది అంటే, నా మనసుకి ఏది నచ్చితే అదే కదా! అప్పుడు బాగా చేశారు. ఇప్పుడు బాగా కరెక్ట్‌గా అవ్వలేదు అని చెప్పి నేను ఇట్లా ఇచ్చానని చెప్పి చెప్పిందనమాట. సరే ఇది పక్కన పెట్టేసి తర్వాత మన 'అర్జున్' అలాగే 'శ్రీ సత్య' వీళ్ళ పెర్ఫార్మన్స్ కూడా ఓల్డ్ సాంగ్ అయినా కానీ చాలా బాగా ఉంది విజువల్‌గా. ఇక 'శ్రీ సత్యని' చూడగానే మన మాస్టర్ అయితే ఒక స్టెప్ అన్నా వేయాల్సిందే కదా! ఇక మాస్టరు అలాగే 'శ్రీ సత్య' ఇద్దరు కూడా స్టెప్పులతో అద్దర కొట్టేస్తారని చెప్పాలి. అసలు ఇక మాస్టర్‌నైతే సదా గారు, శ్రీదేవి గారు ఆడేసుకుంటారు. మాతో ఎప్పుడు ఇంత చక్కగా చేయలేదు. 'శ్రీ సత్యాన్ని' చూడగానే అసలు ఎంత ఊపుగా చేసేస్తున్నారు, కింద పడుతున్నారు, పైన పడుతున్నారు, భలే చేస్తున్నారే అని చెప్పేసి అసలు బాగా అయితే ఆడుకుంటారని చెప్పుకోవాలి. ఇక వీళ్ళు కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేశారు. మధ్య మధ్యలో ఏదో కొద్దిగా మిస్ అయిన దానికి పాపం వీళ్ళకి కూడా తక్కువ మార్క్సే ఇచ్చేశారు కంటెస్టెంట్స్. ఇక సీత వాళ్ళైతే మరీ ఘోరంగా 6 మార్కులు ఇచ్చారు. కానీ నాకైతే అంత మరీ తక్కువ ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. ఇక అమెరికా వీళ్ళొచ్చి 7 మార్క్స్ ఇచ్చారనమాట. ఇక జడ్జెస్ కూడా బానే మంచి మార్క్స్ ఇచ్చారు. సో వీళ్ళైతే 79 చేశారు. ఇక మన అమర్దీప్ వాళ్ళొచ్చేసి 85 సంథింగ్. 85 మార్క్స్ వాళ్ళకొచ్చాయి. ఇక లాస్ట్ సాయి అండ్ సీత వీళ్ళేమన్నా పెద్ద పెర్ఫార్మన్స్ చేశారా అంటే అస్సలు వీళ్ళది సరిగ్గానే లేదని మొహం మీదే చెప్పేశారు. సదా గారికైతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నిజంగా అసలకి దీన్ని పెర్ఫార్మన్స్ అంటారా అన్నట్టుగా అసలకి వాళ్ళ మొహం మీదే చెప్పేసింది. అసలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా మీరు అసలకి? ఆ సాయి అసలకి నువ్వు ఏం పెర్ఫార్మన్స్ చేస్తున్నావు? మొన్నేదో నిన్ను ఎలిమినేషన్ రౌండ్ నుంచి కాపాడాం కదా అని చెప్పేసి, ఆ రోజు నువ్వు ఎంత చక్కగా డాన్స్ చేసావో నీకోసమే మేము మళ్ళీ నీకొక ఛాన్స్ ఇచ్చాం. నువ్వు అసలకి ఏం పెర్ఫార్మన్స్ చేస్తున్నావు అంటే, లేదు మేడం సీత కొత్తది కదా! అంటే కొత్తదేంటి ఇంకా 2, 3 పెర్ఫార్మన్సెస్ అయిపోతాయని బాగా అసలకి అనేశారు. ఇక శ్రీదేవి గారు కూడా అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏదో వచ్చాం చేసేసాం అన్నట్టుగా ఉంది కానీ, ఈ స్టేజ్‌లో ఇలాంటి టైంలో చేయాల్సిన పెర్ఫార్మన్స్ అయితే అస్సలు ఇది కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు. లేదని చెప్పేశారు. ఇక శేఖర్ మాస్టర్ కూడా నిజంగా మీరు ఏదో వచ్చి చేస్తున్నారు కానీ డాన్స్ లాగా నాకైతే అనిపించట్లేదని బాగా అన్నారు. ఇక వీళ్ళకైతే 44 మార్క్స్ వచ్చి టోటల్‌గా నిజంగా లీస్ట్ మార్క్స్ ఇదే బీబీ జోడీలో. లాస్ట్ టైం కూడా ఇలాగే లీస్ట్‌లో వచ్చారు. ఇప్పుడు కూడా లీస్ట్‌లో వచ్చారు. ఇక మధ్యలో వచ్చేసి ఆ కూరగాయల బండి దగ్గర వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మన ప్రదీప్ గారు అయితే చిన్నప్పుడు తన కింద కూర్చొని వెళ్ళిపోయాడంట. దాని తర్వాత పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎతుక్కుంటూ వచ్చారు. ఇలాంటి స్టోరీ చెప్పారు. మన శేఖర్ మాస్టర్ వాళ్ళ అమ్మ అదే వాళ్ళ మావయ్య వాళ్ళు ఎవరో ఈ యొక్క పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళంట. సో ఆయన స్టోరీ అయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ బండి మీదే మాస్టర్ చిన్నప్పుడు పడుకోవడము ఆ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పడం జరిగింది. మధ్యలో ఇమ్మాన్యుయల్ వచ్చి కొద్దిగా ఫన్ అయితే చేస్తాడు. దాని తర్వాత తిరిగి మొత్తానికి అమెరికానే మళ్ళీ గోల్డెన్ సీట్ని సంపాదించుకుని ఆ గోల్డెన్ సీట్లో పాతుకుపోయారని చెప్పుకోవాలి. ఇలా ఈ రోజంతా జరిగిపోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.